గుడ్ మార్నింగ్. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఈనాటి ముఖ్యమైనటువంటి వార్తల్లోని ముఖ్యమైనటువంటి ముచ్చట్లను మనం పెట్టుకుందాం. మనం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల యొక్క అనేక విషయాల మీద మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ విషయాన్ని ఒకసారి మనం మాత్రం చూద్దాం. రైట్. ఇప్పుడు వార్తలను చదువుదాం. అయితే ఈరోజు వార్తల్లోని ముఖ్యమైనటువంటి వార్తల్ని మనం చదువుదాం. అయితే ఎవరెస్ట్ హై స్కూల్ విజయన్న, గుడ్ మార్నింగ్ అన్న. తర్వాత అది ఆర్ల సూర్యప్రకాష్, గుడ్ మార్నింగ్ సూర్యప్రకాష్. ఆంధ్రజ్యోతిలోని ముఖ్యమైనటువంటి వార్తల్ని మనం ఒక్కసారి చూద్దాం. అయితే గురువులు లేని వైద్య కళాశాలలు, సర్జరీ చేయలేని డాక్టర్లు, ఇది ఒక విధంగా ఇబ్బడి ముబ్బడిగా కొత్త మెడికల్ కాలేజీలు, అడ్డగోలుగా ఎన్ఎంసి అనుమతులు, షెడ్లు, గోదాముల్లో తరగతులు, కొత్త కాలేజీలకు ప్రొఫెసర్లు దొరక్క అవస్థలు, ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో గురువుల కొరత, రోగులు సర్జరీలు అంతా మాయే, ప్రైవేట్లో నకిలీ వేలిముద్రతో అధ్యాపకుల హాజరు, నైపుణ్యం లేకుండానే ఎంబీబీఎస్ పూర్తి, చిన్న సర్జరీ చేయాలన్న పరేషాన్, ఎంబీబీఎస్లు పీజీలు చేసిన వాళ్లకు వణుకుతున్న చేతులు, వైద్య విద్యలో కొరవడుతున్న నాణ్యత, నిరుద్యోగులుగా మారుతున్న వైద్యులు, దేశంలో 1000 మందికి ఒక్క వైద్యుడు, తెలుగు రాష్ట్రాల్లో 681 మందికి ఒక డాక్టర్, త్వరలో ఇంజనీరింగ్ మాదిరిగానే వైద్య విద్య మారుతుందన్నటువంటి ఆందోళన. ఎంత దారుణం చూడండి. ఆల్రెడీ నిన్ననే చెప్పడం జరిగింది, ఇట్లా జరుగుతుందట. ఇలాంటి పరిస్థితులలో ఎటువైపు పోతుంది అనేటటువంటి దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే లక్షల మంది ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి విద్యార్థులు, ఇలా లక్షల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు ట్రైనింగ్ ఉండట్లేదు, సరి అయినటువంటి ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఉండట్లేదు. వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తున్నారు పుస్తకాలని చదివి, కానీ తీరా హాస్పిటల్స్ పోయిన తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయాలన్న ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమీ రానటువంటి పరిస్థితి ఎలా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఆసిఫాబాద్ వైద్య కళాశాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక్కడ పనిచేసేందుకు అధ్యాపకులు రావడం లేదు. 27 మంది ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా 2 ఉన్నారు. 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను ఒకరే పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ 58 పోస్టులకు గాను 54 ఖాళీ ఉన్నాయి. అమ్మాయిల వసతి గృహాన్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో, అబ్బాయిలకు పాత డిఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఎంత దారుణం చూడండి. ఇంజనీరు డాక్టర్లు చదవాలంటే గతంలో గొప్ప. ఇంజనీరింగ్ మెడికల్ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది. ఫలానా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు అంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మంచి కొలువులు దొరికేవి. అలాంటి ఇంజనీరింగ్ విద్యలో క్రమంగా నాణ్యత తగ్గిపోయింది.
ఫీజు రియంబర్స్మెంట్ కోసం ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడంతో సాంకేతిక విద్యలో నాణ్యత కొరవడింది. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు, చివరికి డెలివరీ బాయ్స్ గాను, క్యాబ్ డ్రైవర్లుగాను పనిచేస్తున్నారు. చాలామందికి అలాంటి ఉపాధి కూడా దొరకడం లేదు. ఇప్పుడు వైద్య విద్య పరిస్థితి కూడా దాదాపు అలాగే తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు దేవుళ్ళుగా భావించే, మొత్తం చదువుదాం, 11వ పేజీలో ఉన్నది ఇది, చదువుదాం ఎందుకంటే చదవకపోతే తెలియదు కదా. చూద్దాం. గతంలో ఎంబీబీఎస్ చేసిన వైద్యులు గర్భసంచి ఉండుకం, హెడ్రోసిల్, హెర్నియా, ఫైల్స్ లాంటి వాటికి శస్త్రచికిత్సలు చేసేవారు. కానీ నేటి తరం ఎంబీబీఎస్ వైద్యులకు కత్తి పట్టాలంటే చేతులు వణుకుతున్నాయి. పీజీ చేసిన వారిది అదే పరిస్థితి. ఇదంతా అరకొర చదువుల ఫలితమే. ఈ పాపం ఎన్ఎంసీదేనని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. మరి భూపాలపల్లి వైద్య కళాశాలలో 27 మంది ప్రొఫెసర్లు గాను 9 మంది, 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను 11 మంది, 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 30 మంది ఉన్నారు. రెండో ఏడాది విద్యార్థులకు ల్యాబ్ లేదు. ఇక లైబ్రరీలో పూర్తి స్థాయిలో పుస్తకాలు అందుబాటులో లేవు. గురువులు లేని కళాశాలలు అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువులు లేని కళాశాలలు సర్జరీ చేయలేని డాక్టర్లు. మరి త్వరలో ఏటా 10,000 మంది ఎంబీబీఎస్లు. తెలంగాణలో ముబ్బడిగా వైద్య కళాశాలలు ఏర్పడ్డాయి. ప్రైవేట్లో ఉన్న వారిలో 95% అధికార విపక్ష రాజకీయ నేతలవే. అందులో కనీస సౌకర్యాలు, అధ్యాపకులు లేకున్నా అడిగే నాతుడే లేరు. ఈ విషయంలో జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీని కూడా మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో తగినంత మంది అధ్యాపకులు ఉన్నారా లేదా అని చూడకుండా కేంద్రం అడ్డగోలుగా మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్లలో కలిపి 60 కాలేజీలు ఉండగా 8,715 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. తగినంత మంది అధ్యాపకులు లేక నాణ్యమైన వైద్య విద్య అందడం లేదు. మరి కొద్ది ఏళ్లలో మన దగ్గర ఏటా 10,000 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వారిలో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందనేదే ప్రశ్నార్థకమనే కోణం. మరోవైపు మన దగ్గర 2,544 పీజీ సీట్లే ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసేవాళ్ళు కేవలం 26% మందికే సీట్లు దక్కుతాయి. దాంతో రాను సీటు దక్కించుకునే అవకాశం మరింత సన్నగిల్లుతాయి. మరి ఆసిఫాబాద్లో అధ్యాపకుల కోసం ఆందోళన చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకులు లేకపోవడంతో అక్కడి విద్యార్థులు ఈ నెల 2న కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. అధ్యాపకులు లేక కేవలం సీనియర్ రెసిడెంట్లు ఇంటర్నల్లతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతులు ప్రారంభమై 3 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క మృతదేహం కూడా అందుబాటులో లేకపోవడంతో కేడవర్ డిసెక్షన్ చేయలేకపోయామని అంటున్నారు. ఎన్ఎంసీ నిబంధనల మేరకు అక్కడ మొదటి 2వ ఏడాది తరగతులను 198 మంది అధ్యాపకులకు కేవలం 7 పనిచేస్తున్నారంటే ఎంత కొరత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే విధంగా ఖమ్మం కళాశాలలో అధ్యాపకుల కొరత ఉంది. సీట్ల సంఖ్య ఆధారంగా 170 మంది అధ్యాపకులు ఉండాలి. మరి 48 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 120 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 40 మంది ఉన్నారు. 55 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు 8 మందే ఉన్నారు. 12 మంది ఫార్మసిస్టులకు 4 ఉన్నారు. మరి ఇది ఖమ్మంలో. అంటే వైద్యులను తీర్చిదిద్దే మెడికల్ కళాశాలలో పరిస్థితులు
దీనంగా మారాయి. అరకొర వసతులు, బోధనేతర సిబ్బంది కొరత, నాణ్యత లేని చదువులతో పరీక్షలు పాసై పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్న వైద్యులకు కనీస పరిజ్ఞానం లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల మాదిరిగానే ఇటీవలి కాలంలో వైద్య విద్యా కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కాలేజీలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తుండటంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జనాభా వైద్యుల నిష్పత్తికి మించి డాక్టర్లు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ప్రతి 1000 మందికి జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికే ఒక వైద్యుడు ఉండడం విశేషం. ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధ వాటిలో నాణ్యమైన విద్యను అందించడంపై మాత్రం చూపడం లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో చదివిన వైద్యుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. రేకుల షెడ్లు, గోడౌన్లలో మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. మృతదేహాలను కోయకుండా, విషయ పరిజ్ఞానం లేకుండానే డాక్టర్లు అయిపోతున్నారు. ఎంబీబీఎస్ చదివిన సాధారణ శస్త్రచికిత్సలు కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు నిబంధనలకు తగినట్టుగా అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. అడ్డగోలుగా ఏర్పాటైన కాలేజీల్లో రోగులు, విద్యార్థులు ఉంటున్నారు తప్ప వారికి విద్యా బుద్ధులు నేర్పే గురువులు ఉండడం లేదు. పెద్ద సంఖ్యలో ఏర్పాటైన కాలేజీల కారణంగా ఏటా వేల సంఖ్యలో మెడికోలు బయటకు వచ్చి నిరుద్యోగులుగా మారుతున్నారు. కొంతమందికి అవకాశాలు దక్కిన వేతనాలు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. నాణ్యమైన బోధన లేకుండా వైద్య పట్టాలు పుచ్చుకొని వృత్తిలోకి అడుగుపెట్టే డాక్టర్లతో ప్రజల ప్రాణాలకు ముప్పే. రాబోయే దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో ఇంజనీర్ల కంటే డాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా పోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలపై మరి ఆంధ్రజ్యోతి కథనం మాత్రం అద్భుతమైనటువంటి కథనం ఇచ్చింది. మరి ప్రైవేటుల్లో 50 నుంచి 60% ప్రొఫెసర్ల కొరత. ఇది చూడు, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత 50 నుంచి 60% వరకు ఉందని వైద్య విద్యా నిపుణులు చెబుతున్నారు. సర్కారీ కాలేజీల్లో అధ్యాపకులను కాంట్రాక్టు పద్ధతిలో రెట్టింపు జీతం ఇచ్చి తీసుకుంటామని పదే నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరూ రావడం లేదు. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సర్కారీ కాలేజీలన్నీ వరుసగా అధ్యాపకుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చాయి. అయినా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లను నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం పెరిగిన కాలేజీలకు తగ్గట్టుగా వైద్య విద్యను బోధించేవారు పెరగకపోవడమే. ఉన్న వాటిలోనే అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటం, కొత్త కాలేజీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. డిఎంఈ పరిధిలో మానవ వనరుల కొరత ఉందని ఈ ఏడాది కాగ్ ఇచ్చిన నివేదికలను వెల్లడైంది. డిఎంఈలో 56% మేరకు మానవ వనరుల కొరత ఉన్నట్లు కాగ్ పేర్కొంది. ఇక ప్రైవేట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ అధ్యాపకులు ఉన్నారో లేదో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. మరి ఒక్కొక్క కాలేజీల్లో ఒక్కొక్క విధంగా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో మరి మెడికల్ కాలేజీలు ఉన్నట్లు మనకు మాత్రం తెలుస్తూ ఉన్నది. మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది అనేటటువంటిది చూద్దాం. నర్సంపేటలో 137 మందికి 87 మందే. నర్సంపేట మెడికల్ కాలేజీలో 50 సీట్లున్నాయి. ఈ ఏడాది అడ్మిషన్లు మొదలయ్యాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 137 మంది ఉండాల్సి ఉండగా కేవలం 87 మందే పనిచేస్తున్నారు. అధ్యాపకుల సంఖ్య తగినంతగా లేదు. మరి కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తపల్లిలోని తెలంగాణ సీడ్స్ గోదాముల్లో ఏర్పాటు చేశారు. కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టులు 27 మంజూరు కాగా 10 మందే ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లు 30కి 16 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 50కి 51 మంది, 58కి 51 మంది ఉన్నారు.
మరి గద్వాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. 5 ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్లు ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. మొదటి ఏడాదిలో 60 మందికి గాను 42 మంది ఉన్నారు. వీరిలోనూ రెగ్యులర్ 20 మంది, కాంట్రాక్టర్లు 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బోధనేతర సిబ్బందిలో 20 మంది గాను కేవలం 3 మాత్రమే పనిచేస్తున్నారు. లైబ్రరీ లేదు. మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. ల్యాబ్ సరిగా లేదు. సంగారెడ్డి కాలేజీలో మంజూరైన పోస్టులు 1001 ఉంటే కేవలం 546 మంది పనిచేస్తున్నారు. ఆ 455 మాత్రం ఖాళీ ఉన్నాయి. కామారెడ్డి మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు లేరు. 28 మందికి గాను 15 మంది, 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 16 మంది, 59 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 29 మంది ఉన్నారు. మరి యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేవు. గైనిక్ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలో బెడ్లు సరిపోవడం లేదు. మరి జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 22 మంది ప్రొఫెసర్లకు గాను 12 మంది ఉన్నారు. క్లినికల్, పారాక్లినికల్ విభాగాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగినంతగా లేదు. కళాశాలకు పూర్తి స్థాయి భవనం లేదు. తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మరి జనరల్ ఆసుపత్రిని పాత భవనంలో నిర్వహిస్తుండటంతో సదుపాయాలు కరువయ్యాయి. జనగామ మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణం కోసం రూపాయలు 190 కోట్లు మంజూరు అయ్యాయి. ఏడాది కిందట పనులు ప్రారంభమవగా ప్రస్తుతం 50% పూర్తి కాలేదు. 26 మంది ప్రొఫెసర్లకు 20 మంది, 29 మంది అసోసియేట్లకు 21 మంది, 57 మంది అసిస్టెంట్లకు 46 మంది ఉన్నారు. మరి మంచిర్యాల మెడికల్ కాలేజీలో 105 పోస్టులకు గాను 74 మంది విధుల్లో చేరారు. ఇక బోధనాస్పత్రికి అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. సిరిసిల్ల కళాశాలలో 24 మంది ప్రొఫెసర్లకు గాను 81 మంది అసోసియేట్లు, 27కు గాను 12 మంది అసిస్టెంట్లు, 51కి గాను 55కు గాను 55 మంది పనిచేస్తున్నారు. మరి నిర్మల్ మెడికల్ కళాశాలలో 165 మందికి గాను 70 మంది అధ్యాపకులు ఉన్నారు. 95 ఖాళీలు ఉన్నాయి. విద్యార్థుల కోసం ప్రస్తుతం హాస్పిటల్ భవన నిర్మాణంలో ఉండటంతో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కొంత భాగాన్ని కేటాయించి వసతి సదుపాయాలను కల్పిస్తున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో 449 మంది అధ్యాపకులకు గాను 100 మంది పనిచేస్తున్నారు. ఇంకా 349 మందిని రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో భర్తీ చేయాల్సి ఉంది. మెడికల్ కళాశాల భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వనపర్తి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు 14 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు 15 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 50 మంది ఉన్నారు. దాదాపు 70 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణపేట వైద్య కళాశాలలో 97 పోస్టులకు 32 మంది విధుల్లో చేరారు. జనరల్ మెడిసిన్ విభాగంలో 1 డాక్టర్ లేరు. గైనకాలజీలో కాంట్రాక్టు పద్ధతిన ఒకరిని తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 12 కిలోమీటర్ల దూరంలో శిథిలావస్థలో జిల్లా జనరల్ ఆసుపత్రి ఉంది. అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నారాయణపేటలో అద్దె భవనంలో హాస్టల్లో ఉంటూ నిత్యం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్ళి వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిబ్బంది కొరత ఉంది. 45 మంది ప్రొఫెసర్లకు గాను 12 మంది, 45 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు 3, 142 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 44 మంది ఉన్నారు. 55 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు గాను 1 ఉన్నారు. ఇక ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లోనూ అధ్యాపకులు మౌలిక సదుపాయాల కొరత ఉంది. ఉస్మానియా మెడికోలకు కనీస హాస్టల్, మరుగుదొడ్ల సౌకర్యం లేవు. గాంధీలో 250 యూజీ, 221 పీజీ సీట్లు ఉండగా కేవలం 60 మంది ప్రొఫెసర్లు, 199 మంది అసిస్టెంట్లకు 77 మంది అసోసియేట్లు ఉన్నారు. ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. గాంధీలో సైకియాట్రిస్టు, మైక్రోబయాలజిస్టు, రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్లు లేరు. ఇది పరిస్థితి. మరి అంటే యాక్చువల్లీ అరకొర వైద్యంతో అరకొరగా ఉండి అరకొరగా నేర్చుకొని మరి విద్యార్థులు మరి ఇలా అరకొర చదువుల్ని చదివి
ఎంబీబీఎస్ను పూర్తి చేసి వాళ్ళు ప్రొఫెసర్లు కావడానికి కూడా ఇవాళ ఇంత కొరత ఉన్నదంటే గాలి చదువులు చదివినరు విద్యార్థులు. గాలి చదువులు చదివినరు. ఇవాళ అధ్యాపకులుగా పోవాలంటే ఏం చెప్పాలనేటటువంటి సందిగ్ధంలో కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అరొకర విద్య మరి అందిస్తే, అరొకర విద్యను చదివితే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులలో ఉంటారు అనేటటువంటిది మనకు మరి 80% వైద్య కళాశాలలో కనీస ప్రమాణాలు కరువు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ తాట ఫీజులు వసూలు చేసి, అదేవిధంగా మరి అప్లై చేసుకోవటానికి కూడా 1000 రూపాయలని అప్లై చేసుకొని లక్షల రూపాయల ఫీజులు తీసుకొని మరి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేస్తే మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్లే. ఎన్ఎంసి మార్గదర్శకాల మేరకు కాలేజీల్లో ఉండాల్సినటువంటి అధ్యాపకులు వైద్య సీట్లు 100 ఉంటే సంఖ్య 104, 150 సీట్లు ఉంటే 116, 200 సీట్లు ఉంటే 142, 250 ఉంటే 159. ఎంత దారుణంగా ఇలా తెలంగాణ స్టేట్లో మరి ఈ పాపం మాత్రం ఎన్ఎంసీదే. మరి ఎన్ఎంసీ ఏం చేస్తున్నది? ఇది దారుణమైనటువంటి పరిస్థితులలో ఇలా పిల్లల్ని నెట్టివేయబడతా ఉన్నారు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి మరి వీకేఆర్ టీవీ కోరుతా ఉన్నది. దయచేసి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని మంచి ఎంబీబీఎస్ విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలు ఇచ్చి మరి మంచి అధ్యాపకుల్ని ఇచ్చి మంచి విద్యను అందించి మంచి డాక్టర్లుగా తయారు చేసినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి మరి డాక్టర్లుగా మన స్టేట్లో చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మన స్టేట్లో ఉన్నటువంటి విద్యను అభ్యసించినటువంటి ఎంబీబీఎస్ మరి పీజీ చేసినటువంటి విద్యార్థులకు మరి వాళ్ళకి ఏమీ రాకపోతే వాళ్ళు ఎలాంటి కనీసము ఏదన్నా క్లినిక్ పెట్టుకొని బతికేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి మరి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ఎన్ఎంసీదే బాధ్యత. ఎన్ఎంసీ మీద చర్య తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంది వీకేఆర్ టీవీ.